నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామం అనుకోకుండా ఒక పెద్ద కష్టంలో పడుతుంది. ఈ కథ ద్వారా ముఖ్యంగా విద్యార్థులుగా, రేపటి భవిష్యత్ పౌరులుగా మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. పదండి, మొదలు పెడదాం. అసలు నాయకులు మన రోజువారీ జీవితాలపై ఎంతగా ప్రభావం చూపుతారో ఎప్పుడైనా ఆలోచించామా? నిజానికి చాలానే ఉంటుంది. మనం రోజూ తాగే శుభ్రమైన నీరులాంటి కనీస అవసరాలు కూడా మనల్ని పాలించే నాయకుల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. అది ఎలాగో ఈ కథ చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ముందుగా గ్రామంలో నీటి సంక్షోభం. అసలీ కష్టాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. ఆ గ్రామంలో అక్షరాలా ప్రతిరోజూ నీటికోసం ఒక పెద్ద పోరాటమే జరుగుతోంది. కనీసం గుక్కడు త్రాగునీటి కోసం అక్కడి ప్రజలు పడే కష్టం అంతా ఇంతా కాదు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వాళ్లు చాలా కుంగిపోతున్నారు. ఇలాంటి ఒక గడ్డు కాలంలోనే ఊరంతా ఒకటై కలిసికట్టుగా సమస్యని ఎదుర్కోవడం చాలా అవసరం కదా. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. అదే ఇద్దరు నాయకుల కథ. ఈ కష్ట సమయంలో ఇద్దరు వ్యక్తులు ఊళ్ళోకి వస్తారు. ఇక్కడ ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్న తేడా గమనించండి. ఒక నాయకుడు పెద్ద పెద్ద హామీలిస్తూ గట్టిగట్టిగా ఉపన్యాసాలు దంచుతున్నాడు. కాని ఇంకో నాయకుడు ఇటువంటి హడావిడీ లేకుండా మౌనంగా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ల కష్టాలను స్వయంగా గమనిస్తున్నాడు, వాళ్ల బాధలను ఓపికగా వింటున్నాడు. గొప్పలు చెప్పుకుని ఆకర్షించేవారికి, నిజంగా సమస్య లోతును అర్థం చేసుకునేవారికి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఇది. ఉత్తి మాటల కంటే చేతలే ముఖ్యం. కాలం గడుస్తున్న కొద్దీ గ్రామస్తులకు ఒక చేదు నిజం తెలిసొస్తోంది. ఈ క్రమాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటగా గ్రామం నీటి ఎద్దడితో అల్లాడిపోయింది. అప్పుడొక నాయకుడు వచ్చి ఏవేవో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేశాడు. ప్రజలు నిజమేనని నమ్మారు. కాని పగటి కలలు కల్లలయ్యాయి. మోసం బయటపడింది. పరిస్థితులు ఏమాత్రం మారలేదు. అప్పుడే ఆ సైలెంట్ నాయకుడు రంగంలోకి దిగి మాటలు కట్టిపెట్టి పని మొదలుపెట్టాడు. తన కృషితో నిజంగానే ఆ నీటి సమస్యను పరిష్కరించాడు. అప్పుడు కాని ప్రజలకు అర్థం కాలేదు, అరిచేవాడు కాదు, సైలెంట్గా పనిచేసేవాడే అసలైన హీరో అని. నిజమే కదా, ఉత్తి మాటలతో దాహాన్ని తీర్చలేము. ఆకర్షణీయమైన ప్రసంగాలు మన సమస్యలను మాయం చేయలేవు. నిజమైన నాయకత్వమంటే మైకుల ముందు గర్జించడం కాదు, ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆచరణలో అడుగులు వేయడమని ఆ ఊరి ప్రజలు తమ అనుభవంతో తెలుసుకున్నారు. రాజకీయాలు అంటే ఏమిటి? సరే, ఈ కథ పక్కన పెడితే అసలు వాస్తవ ప్రపంచంలో దీని అర్థమేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా రాజకీయాలు అనగానే పెద్దవాళ్లు ఆడే ఏదో కష్టమైన ఆట అని మనకనిపిస్తుంది. కాని అది తప్పు. రాజకీయాలంటే కేవలం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉన్న ఒక వ్యవస్థ మాత్రమే. ఆ గ్రామంలో చెడిపోయిన నీటి సరఫరాను బాగుచేసినట్లుగానే పౌరులు మరియు నాయకులు కలిసికట్టుగా సమాజంలోని లోపాలను సరిదిద్దే ఒక చక్కటి మార్గమే ఈ రాజకీయాలు. అంతకుమించి మరేమీ కాదు. ఇక తర్వాతి అంశం ఎంచుకునే శక్తి. ఇది మనందరం పంచుకునే ఒక అతిపెద్ద బాధ్యత. ప్రాథమిక పాఠశాల విద్యార్థులుగా, భవిష్యత్తు పౌరులుగా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ముందుగా, సమాజంలోని నిజమైన సమస్యలేంటో మనం గుర్తించాలి. ఆ తర్వాత వేర్వేరు నాయకులు ఏం చెబుతున్నారో చాలా జాగ్రత్తగా వినాలి. గట్టిగా అరిచే మాటల కంటే కూడా ఆచరణాత్మకమైన పరిష్కారాలకు, చేతలకు మాత్రమే విలువ ఇవ్వాలి. చివరగా, ఎవరైతే నిజంగా పనిచేసి చూపిస్తారో అలాంటి వారికే మన పూర్తి మద్దతుండాలి. ఒక సమాజం ఎంచుకునే నాయకుడు ఆ సమాజ భవిష్యత్తును మారుస్తాడు. ఎంత గొప్ప మాట గదా! సరైన నాయకుణ్ణి ఎంచుకోవడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అది మన అందరి రోజువారీ జీవితాలపై, మన భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపే ఒక అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన బాధ్యత. ఇప్పుడు అసలైన ప్రశ్నేమిటంటే, రేపు మన సమాజం ఏదైనా కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు జనం ఆ పెద్ద పెద్ద హామీలకు, ఆకర్షణీయమైన మాటలకు పడిపోతారా? లేక హడావిడి లేకుండా సైలెంట్గా సమస్యను పరిష్కరించే ఆ నిజమైన నాయకుడి కోసం వెతుకుతారా? నిజమైన నాయకత్వాన్ని గుర్తించి ఎంచుకోవడమే రేపటి పౌరులుగా మనందరి ప్రథమ బాధ్యత. ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న ఆలోచనతోనే ఈనాటి మన కథను ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.